4 లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా ఏప్రిల్ 1న బ్లాక్ డే కార్యక్రమాన్ని స్థానిక బాలాజీ దాస్ చౌక్ సెంటర్లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు కొనసాగించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్స్తో నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు. నిరసనను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, ఇఫ్టు నాయకులు జోజి మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేశారని గుర్తు చేశారు. కానీ లేబర్ కోడ్స్ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బ్లాక్ డేగా నిర్వహించాలని భారత అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా అధ్యక్షుడు ఎం సుందర్బాబు, జిల్లా నాయకుడు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, కె రామకృష్ణ, పూర్ణిమారాజు, రణదీప్ సింగ్, ఏఐటియుసి నాయకులు కొండలరావు, సప్పారమణ, నల్లా రామారావు, టి నాగేశ్వరరావు, దేవుడు, ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ, అప్పారావు, సతీష్, దుర్గారావు, భాస్కర్, రాజా, త్రిమూర్తులు, లావణ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఏప్రిల్ 1, 2026 భారతదేశంలోనే 78 ఏళ్ల స్వతంత్ర భారత అనంతరం ఒక పెద్ద చీకటి రోజు. స్వాతంత్రోద్యమ కాలంలోనే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దాదాపు 29 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి యజమానులకి, కార్పొరేట్లకి లాభం చేకూర్చే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. చాలా సుదీర్ఘకాలం ప్రపంచంలో కార్మిక వర్గం 22 గంటలు, 24 గంటల పనిని వ్యతిరేకించి పోరాడి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం వచ్చింది. భారతదేశంలో నష్టదాయకం ఉన్న హక్కుల్ని కూడా హరించేటువంటి చట్టాలు ఇవి. కాబట్టి వీటిని రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలు పాత ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కొనసాగించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన దినం కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఏఐటియుసి జిల్లా కన్వీనర్ రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా ముందుగా కోరుతున్నాం. రోజు ఎందుకంటే ఏదైతే కార్మిక హక్కుల కోసం గత బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 4 లేబర్ కోడ్లని తీసుకురావడం జరిగింది. ఇది